డయాబెటీస్ మన ఇండియాలో దాదాపు 10 కోట్ల మందికి పైగా ఈ షుగర్ వ్యాధి బారిన పడుతున్నారు. యావత్ ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్ డయాబెటీస్. చిన్న పెద్ద ఆడ మగ అని తేడా లేకుండా అందరిపైన విరుచుకుపడే ప్రమాదకర మహమ్మారి ఇది. ప్రతి ఇంట్లో ఒకరు లేదా ఇద్దరు ఈ షుగర్ వ్యాధి బారిన పడుతున్నారు. More children are being diagnosed with diabetes. ఎక్కువ షుగర్ లెవెల్స్ అయిపోయి హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశము, కిడ్నీ ఫెయిల్ అయ్యే అవకాశము, కంటి చూపు తగ్గే అవకాశము, డయాబెటిక్ ఫుడ్ కాళ్ళు తీసేయడము, చేతులు తీసేయడం ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటాయి. షుగర్ అనేది చాలా ప్రమాదం. అసలు డయాబెటీస్ అంటే ఏంటి, ఎలా వస్తుంది, వస్తే మన బాడీలో ఏమేమి జరుగుతుంటాయి? డయాబెటీస్ అంటే మన రక్తంలో గ్లూకోజ్ అది ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉంటే దాన్ని మనం డయాబెటీస్ అంటాం. ఇది డయాబెటీస్ రావడానికి కారణాలు మన యొక్క డైట్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, నిద్ర తక్కువ ఉండడము, కొన్ని జెనెటిక్ కారణాలు ఉండొచ్చు, స్ట్రెస్. డయాబెటీస్లో చాలా రకాలు ఉన్నాయండి. ఎర్లీ స్టేజెస్లో సిమ్టమ్స్ ఏమేమి తినాలి, ఏమేమి తినకూడదు, డయాబెటీస్ రాకుండా ఏమేమి ప్రివెన్షన్స్ తీసుకోవాలి? డాక్టర్ శ్రీగారి గారు, ఈ వీడియో పైన క్లిక్ చేసి చూసిన వాళ్ళకి మేబీ మీరు ఎవరో తెలియకపోయి ఉండొచ్చు. సో కుడ్ యూ ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ ఫర్ ద ఆడియన్స్ హూ ఆర్ వాచింగ్ అస్? నా పేరు డాక్టర్ శ్రీహరి. నేను ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఒక 8 years మెడికల్ ఆఫీసర్గా కర్నూలు జీజీహెచ్లో వర్క్ చేశాను. ఇప్పుడు కొత్తగా హాస్పిటల్ స్టార్ట్ చేసి 2 years అయింది. నేను ఆకాష్ హాస్పిటల్కి మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నాను. సో ఈ పాడ్కాస్ట్లో మనం దేని గురించి మాట్లాడబోతున్నాం అండ్ వై డూ థింక్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్? ఈరోజు మన టాపిక్ వచ్చి డయాబెటీస్. ఎందుకంటే మన మొత్తం ప్రపంచ జనాభాలో దాదాపు ఒక 10 నుంచి 15% డయాబెటీస్తో బాధపడుతున్నారు. మన ఇండియాలో కూడా అదే పరిస్థితి ఉంది. దాదాపు 10 కోట్ల మందికి పైగా ఈ షుగర్ వ్యాధి బారిన పడుతున్నారు. ప్రతి ఇంట్లో ఒకరు లేదా ఇద్దరు ఈ షుగర్ వ్యాధి బారిన పడుతున్నారు. దీనికి మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సరైన అవగాహన లేకపోవడమే ఈ షుగర్ వ్యాధికి ముఖ్య కారణం. దాని గురించి మనం ఫర్దర్గా అంత డీటెయిల్గా నేను మీకు వివరిస్తాను. 10 crore పీపుల్ అంటే ఆల్మోస్ట్ నలుగురిలో ఒకరు కదా సార్. మన పాపులేషన్ మేబీ 100 crores ఉండొచ్చు. 1/10. 1/10. 10 మందిలో ఒకరికి. 10 మందిలో ఒకరికి. క్రేజీ. అయినా కానీ చాలా ఎక్కువ కానీ సార్. నెంబర్ మన ఇండియా డయాబెటీస్ క్యాపిటల్గా రాబోయే సంవత్సరాల్లో ఉండబోతున్న దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ప్రపంచ దేశాల్లో మొట్టమొదటి స్థానానికి పోతుంది ఇండియా డయాబెటీస్లో. ఎందుకంటే దాదాపు 10 కోట్ల జనాభా, మన సాంద్రత అనేది ఎక్కువ. దాదాపు 100 కోట్ల 125 crores దాకా ఇండియా జనాభా ఉంది. దాంట్లో 10 కోట్ల జనాభా అంటే 1/10. సో కాబట్టి ఫ్యూచర్లో ఇండియా అనేది డయాబెటీస్ క్యాపిటల్గా ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది. అసలు డయాబెటీస్ అంటే ఏంటి, ఎలా వస్తుంది అండ్ వస్తే మన బాడీలో ఏమేమి జరుగుతుంటాయి? డయాబెటీస్ అంటే మన రక్తంలో గ్లూకోజ్ శాతం ఏదైతే ఉందో, గ్లూకోజ్ స్థాయి ఏ విధంగా అయితే ఉందో అది ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉంటే దాన్ని మనం డయాబెటీస్ అంటాం. ఇది డయాబెటీస్ రావడానికి కారణాలు చాలానే ఉండొచ్చు. ఒకటి ఏంటంటే మన యొక్క డైట్, రెండోది ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, అంటే మనం సరైన వ్యాయామం లేకపోవడము, నిద్ర తక్కువ ఉండడము, కొన్ని జెనెటిక్ కారణాలు ఉండొచ్చు. ఇవన్నీ డయాబెటీస్కి కారణాలుగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు గ్లూకోజ్ అని చెప్పారు కదా సార్, ఒక లేమన్ పర్స్పెక్టివ్లో గ్లూకోజ్ అంటే ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేయగలరా? అంటే అసలుకి అంటే మనం తిన్న ప్రతి ఆహారము అది కార్బోహైడ్రేట్ అనేది శరీరంలో గ్లూకోజ్ లాగా ఉంటుంది, గ్లూకోజ్లో తీసుకుంటాం. ఈ గ్లూకోజ్ అనేది ఏంటంటే సెల్లోకి పోవాలంటే మనకి ఇన్సులిన్ అనేది ఒక కీ లాగా ఉపయోగపడుతుంది. ఈ కీ ఓపెన్ చేస్తేనే మనకి గ్లూకోజ్ అనేది సెల్లోకి పోతుంది. సెల్లో పోయిన తర్వాత సెల్లో ఉండే మైటోకాండ్రియా దాన్ని ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. మనం చేసే రోజువారీ పనులకి ఇది హెల్ప్ అవుతుంది. ఈ ఎనర్జీ శక్తి అనేది అది ఏటీపీ రూపంలో ఉండొచ్చు. బట్ మనకి కీయే లేకపోతే ఈ రక్తంలో ఉన్న గ్లూకోజ్ ఏదైతే ఉందో అది సెల్లోకి వెళ్ళే అవకాశం ఉండదు. సో అది ఎక్కడ సెల్లోకి వెళ్ళకుండా రక్తంలో ఉండిపోతుంది. రక్తంలో ఉండిపోయిన గ్లూకోజ్ ఏదైతే ఉందో దానికి స్థాయికి మించిదే దాన్ని మనం డయాబెటీస్ అంటాం. గ్లూకోజ్ ఎక్కువ బ్లడ్లో ఉండడం వల్ల ఈ డయాబెటీస్ అనేది వస్తుంది. ఎస్. మీరు ఇన్సులిన్ అని ఒకటి చెప్పరండి సార్, ఆ ఇన్సులిన్ అంటే ఏంటి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలరా? ఇన్సులిన్ అనేది ఒక హార్మోన్. ఇది మన శరీరంలో ఉండేటువంటి ప్యాంక్రియాస్ అనే ఒక ఆర్గాన్ ఏదైతే ఉందో అది రెగ్యులర్గా అందరికీ రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఇదే నేను చెప్పిన కారణాలు ఉన్నాయి కదా, ఒబేసిటీ కానీ, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ కానీ, స్లీప్ తక్కువ ఉండడం కానీ, ఈ కారణాల వల్ల ఇది సరిగా పనిచేయకపోవడం, అంటే ఇన్సులిన్ను సరైన మోతాదులో రిలీజ్ చేసినప్పటికీ
దానికి ఒక రెసిస్టెన్స్ వచ్చేసి అది సరిగా పనిచేయకపోవడం వల్ల వచ్చేది టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్. టైప్ 1 కాదు, టైప్ 2 డయాబెటీస్. కొంతమంది చిన్నపిల్లలు, కొంతమంది యంగ్ జనరేషన్ పీపుల్లో ఇన్సులిన్ అనేది అసలు తయారు కాదు, అంటే ఇన్సులిన్ అనేది ఉండదు. అట్లాంటి వాళ్ళు బయట నుంచి ఇన్సులిన్ తీసుకుంటాం, దాన్ని మనం టైప్ 1 డయాబెటీస్ అంటాం. ఎవరైతే టైప్ 2 డయాబెటీస్ ఎవరైతే ఉంటుందో వాళ్ళు 30 to 40 ఇయర్స్లో మనం ఎక్కువ చూస్తున్నాం ఇప్పుడు ప్రజెంట్. సో ఇప్పుడు టైప్ 1, టైప్ 2 అనే డయాబెటీస్ అంటే రెండు చెప్పాను. అంటే డయాబెటీస్లో చాలా రకాలు ఉన్నాయండి. ఒకటి టైప్ 1 డయాబెటీస్, 2 టైప్ 2 డయాబెటీస్, జెస్టేషనల్ డయాబెటీస్. మనం కామన్గా వింటుంటాం ఇవన్నీ. టైప్ 1 డయాబెటీస్ ఎక్కువ మనం చిన్నపిల్లల్లో చూస్తాం. అంటే వాళ్ళకి ఇన్సులిన్ అనేది రిలీజ్ కాదు. మనం ఏదైతే ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ రిలీజ్ కాకపోతే దాన్ని టైప్ 1 డయాబెటీస్ అంటారు. వీళ్ళు ఖచ్చితంగా బయట నుంచి ఇన్సులిన్ తీసుకోవాల్సిందే. టైప్ 2 డయాబెటీస్ వచ్చేసరికి ఇన్సులిన్ సరైన మోతాదులో రిలీజ్ అవుతుంది, కానీ దానికి ఉన్న రెసిస్టెన్స్ వల్ల అది సరిగా పనిచేయదు. సో దానికి మనము ఓరల్గా కానీ ఇన్సులిన్ రూపంలో కానీ తీసుకొని ఆ గ్లూకోజ్ లెవెల్స్ తగ్గించుకుంటాం. జెస్టేషన్ డయాబెటీ అనేది మన ప్రెగ్నెన్సీ టైంలో వస్తుంది చాలామంది. అది కొంతకాలం ఉండి తగ్గవచ్చు, కొంతమంది తగ్గిపోవచ్చు, కొంతమంది కంటిన్యూగా అలా ఉండవచ్చు. అంటే ఇప్పుడు మీరు చెప్పదాని ప్రకారం నాకు ఏమర్థమైందంటే చిన్నపిల్లలకి టైప్ 1 డయాబెటీస్ వస్తుంది. అది కూడా ఎందుకంటే ఈ గ్లూకోజ్ బాడీలో బ్లడ్లో కలవాలి కాబట్టి ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ కాదు. ఫర్ సమ్ అదర్ రీజన్స్, ప్యాంక్రియాస్ ప్రొడ్యూస్ కాకపోవడం వల్ల, మేబీ అదర్ రీజన్స్ వల్ల ఈ ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ కాదు. సో అందుకు వీళ్ళు బయట నుంచి ఇన్సులిన్ తీసుకోవాలి. టైప్ 2 డయాబెటీస్లో ఏమవుతుందంటే రెసిస్టెన్స్ రావడం వల్ల, మెయిన్గా టైప్ 2లో రెసిస్టెన్స్, ఇన్సులిన్స్కి రెసిస్టెన్స్ వస్తుంది. ఆ రెసిస్టెన్స్ రావడం వల్ల ఆ ఇన్సులిన్ సరిగా పనిచేయదు, కాబట్టి మనకి షుగర్ లెవెల్స్ పెరుగుతాయి వాళ్ళలో టైప్ 2. ప్రీ డయాబెటిక్ కండిషన్ గురించి కూడా మాట్లాడుకోవచ్చు. ప్రీ డయాబెటిక్ కండిషన్ అంటే ఏంటంటే రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి, కానీ అది డయాబెటీస్ అంత రేంజ్కి రావు. అంటే మనం యావరేజ్గా 3 months యావరేజ్ HbA1c చేసినప్పుడు ఆ లెవెల్స్ అనేవి 6.5 కన్నా తక్కువే ఉంటాయి యావరేజ్ mg/dl. HbA1c అంటే అది టెస్ట్ సార్? మనం ప్రతి షుగర్ పేషెంట్కి 3 నెలలకు ఒకసారి టెస్ట్ చేపిస్తాం. అది మనం 3 నెలల యావరేజ్ టెస్ట్ లాగా తీసుకొని దాంట్లో లెవెల్స్ అనేవి 6.5 mg/dl కన్నా మనం ఎక్కువైతే షుగర్ ఎక్కువ ఉందని చెప్తాం. ఆ లెవెల్స్ ఎప్పుడు తక్కువ ఉంటేనే మందులు కాకుండా కొంచెం డైట్, ఎక్సర్సైజ్ ఇలాంటివి వాళ్ళకి సజెస్ట్ చేస్తాం. సో రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగినప్పటికీ ఉండాల్సిన స్థాయి కన్నా ఎక్కువ లేకపోతే దాన్ని మనం ప్రీ డయాబెటిక్ కండిషన్ అంటారు. ఓన్లీ ఈ ప్రీ డయాబెటిక్ కండిషన్ మాత్రమే మనం రివర్సిబుల్ చేసుకోవచ్చు, ప్రాపర్ డైట్ వల్ల, ప్రాపర్ ఎక్సర్సైజ్ వల్ల. అండ్ మీరు ఒకటి మెన్షన్ చేస్తారు సార్, ఒబిసిటీ ఎక్కువ అవడం వల్ల లేకపోతే వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పారు. అదే ఒబేసిటీ మీన్స్ మనకి ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ అని అర్థం. దానికి సరైన ఎక్సర్సైజ్ లేకపోతే ఓవర్ వెయిట్ అవుతాం కాబట్టి వచ్చే అవకాశం ఉంటుంది. సో బరువు ఎక్కువ ఉండడం వల్ల టైప్ 2 డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, మోర్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీ డయాబెటిక్లో ఉండి ఒబేస్ నుంచి వెయిట్ లాస్ అయ్యారనుకోండి, దాన్ని రివర్స్ చేసే ఛాన్సెస్ 100% ఉంటాయి. ప్రీ డయాబెటిక్ కండిషన్లో మనం రివర్స్ చేసే అవకాశం ఉంటుంది. అంతేగాని షుగర్ వచ్చిన తర్వాత అంటే డయాబెటిక్ పేషెంట్కి మందులు వాడుతూ నేను రివర్స్ చేసేస్తానంటే అవన్నీ కష్టం. అంటే కంట్రోల్ చేసుకోగలం, కానీ రివర్స్ చేయడం అది ఇంపాసిబుల్. అంటే ఎప్పుడు ఒక పర్సన్ని డయాబెటిక్ అని చెప్పగలం సార్? అంటే ఏదైనా పర్టికులర్ క్రైటీరియా ఖచ్చితంగా ఉంటుంది. ఫాస్టింగ్, పోస్ట్ ప్రాండల్ మనం టెస్టులు చేసినప్పుడు ఫాస్టింగ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి మనకు 125 mg/dl కన్నా ఎక్కువ ఉంటే అతను మనం డయాబెటిక్ అలా చెప్తాం. అలాగే HbA1c ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు ఆ లెవెల్ 6.5 కన్నా మోర్ ఉంటే మనం అతను డయాబెటిక్ పేషెంట్ లాగా ట్రీట్ చేస్తాం. సో ఒక్కసారి టైప్ 2 డయాబెటీస్ వచ్చింది అంటే దాన్ని రివర్స్ చేసుకోలేం, ఇంపాసిబుల్. కంట్రోల్ చేసుకోగలం, కానీ రివర్సిబుల్ అనేది నాకు తెలిసినంత వరకు ఈ 10 years కెరియర్లో అదైతే జరగలేదు. అంటే మేబీ మీరు చెప్పినట్టు ఇందాక ప్రీ డయాబెటిక్ కండిషన్లో ఉండి వాడికి రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది, కానీ ఒకసారి షుగర్ మందులు స్టార్ట్ చేసిన తర్వాత రివర్సిబుల్ చేయడం అనేది కష్టమే. బట్ కంట్రోల్ చేసుకోవచ్చు, షుగర్ని కంట్రోల్ చేసుకోవచ్చు కొంతకాలం వరకు. సరైన ఎక్సర్సైజ్, సరైన మందులు తీసుకుంటూ కంట్రోల్ చేసుకోవచ్చు. జనరల్లీ మనం బయట చూసినప్పుడు షుగర్ నాకు 300 ఉంది, 400 ఉంది అని చెప్తుంటారు కదా సార్, వాళ్ళు ఆ నెంబర్ ఏంటి సార్? ఎంత? అది రక్తంలో ఉన్న గ్లూకోజ్ స్థాయి. ఓకే, అది ఎంత ఉండాలి సార్? అది
అది లెస్ దెన్ 125 కన్నా తక్కువ ఉంటే మనము చెప్పాం కదా ఇందా, ఫాస్టింగ్లో 100 కన్నా తక్కువ ఉంటే ఓకే, ఫాస్టింగ్ ఇన్ ది సెన్స్ ఏమీ తినకుండా. ఏం తినకుండా ఎర్లీ మార్నింగ్ టెస్ట్ చేస్తారు. అది 125 కంటే తక్కువ ఉంటే డయాబెటీస్ రానట్టు, ఐ మీన్ ఒక రెగ్యులర్ బేసిస్లో. ఎస్. టైప్ 2 డయాబెటీస్కి సిమ్టమ్స్ ఏమేమి ఉంటాయి సార్? అంటే ఎర్లీ స్టేజెస్లో సిమ్టమ్స్ ఏమేమి ఉంటాయి? టైప్ 2 డయాబెటీస్లో మామూలుగా సిమ్టమ్స్ ఫ్రీక్వెంట్ యూరినేషన్, అంటే వీళ్ళు తరచుగా మూత్రానికి టాయిలెట్ వెళ్తూ ఉంటారు. అలాగే వీళ్ళు అతిగా దాహం, ఎక్సెసివ్ థర్స్ట్ అంటాం, అంటే దాహం ఎక్కువ వేస్తూ ఉంటుంది, ఎంత నీళ్ళు తాగినా దప్పికి తీరినట్టు ఉంటుంది. ఆకలి కూడా ఎక్కువ అవుతుంది. అలాగే వీళ్ళు నీరసం ఉంటుంది, కొంచెం బరువు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. విజన్లో కొంచెం మసకబారినట్టు ఉండే అవకాశం కూడా ఉంటుంది. అంటే కళ్ళు సరిగ్గా, కళ్ళు కొంచెం మసకబారినట్టు. ఎందుకంటే షుగర్ పేషెంట్లు మెయిన్గా హార్ట్, కిడ్నీ, ఈ నరాలు, రక్తనాళాలు వీటి మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం బ్లడ్ విజన్ కూడా కొంతమంది చెప్తుంటారు, షుగర్ స్టార్ట్ అయిన మొదట్లో చెప్తుంటారు కొంతమంది పేషెంట్స్. సార్ ఇప్పుడు ఇవన్నీ డిస్కస్ చేశాం కదా, ఈ సిమ్టమ్స్, ఒకవేళ సిమ్టమ్స్ కనపడిస్తున్నా కానీ వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ కాకుండా లేకపోతే ఇలానే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే డయాబెటీస్ వల్ల, ఐ మీన్ ఇంకా డిటెక్ట్ కానీ డయాబెటీస్ వల్ల రిస్క్స్ ఏమేమి ఉంటాయి? ఒకవేళ ఎక్స్ట్రీమ్ కేసెస్లో వాళ్ళు రికగ్నైజ్ చేయకుండా ఈ డయాబెటీస్ని అలానే పెట్టుకొని డాక్టర్ని కన్సల్ట్ కాకుండా హాస్పిటల్కి వెళ్ళకుండా ఉంటే ఏమేమి రిస్క్ ఉంటాయి? ఏ బాడీ పార్ట్స్ ఎఫెక్ట్ అవుతాయి? అదే అండి, ఇదివరకు చెప్పినట్టు మనము మెయిన్గా షుగర్ని ఎర్లీగా డయాగ్నోస్ చేయకపోయినా, డయాగ్నోస్ చేసిన తర్వాత కొంతమంది హాస్పిటల్కి వెళ్ళకపోయినా వీళ్ళకి కిడ్నీల మీద, గుండె మీద, ఈ నరాల మీద ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కొన్ని ఎక్స్ట్రీమ్ కేసెస్లో ఏం జరిగే అవకాశం ఉంటుంది సార్? మనం వినుంటాము మామూలుగా, కొంతమంది ఎక్కువ షుగర్ లెవెల్స్ అయిపోయి డయాబెటిక్ కీటోసిడోసిస్ అనే కండిషన్లో వస్తారు, అన్కాన్షియస్గా వస్తారు పేషెంట్. అంటే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. షుగర్ లెవెల్స్ ఎక్కువైపోవడం వల్ల వాళ్ళు అన్కాన్షియస్ అయిపోతారు, అంటే కళ్ళు తిరిగి పడిపోవడము. అండ్ ఇంకోటి నేను పర్సనల్గా విన్నది ఏంటంటే షుగర్ చాలా ఎక్స్ట్రీమ్ కేసెస్లో వెళ్తే హార్ట్ అటాక్స్, అదే ఇవి అన్ని ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి కాబట్టి హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశము, కిడ్నీ ఫెయిల్ అయ్యే అవకాశము, కంటి చూపు తగ్గే అవకాశము, ఇంకా అదే రెటినోపతి అంటారు, పెరిఫరల్ న్యూరోపతి, అంటే కాళ్ళ యొక్క చివరి భాగాలు మద్దు పారిపోయి డయాబెటిక్ ఫుట్ ఇలాంటివి వచ్చే అవకాశము, ఇవన్నీ ఉంటాయి. మీ ఎక్స్పీరియన్స్లో ఏదైనా ఎక్స్ట్రీమ్ డయాబెటీస్ కేసు చూసారా సార్? చాలా చూస్తాము, రెగ్యులర్ ప్రాక్టీస్లో చూస్తూనే ఉంటాము. కొంతమందికి అదే యాంపిటేషన్, కాళ్ళు తీసేయడము, చేతులు తీసేయడం, ఇవన్నీ చూసినాము. కాబట్టి షుగర్ వన్స్ వచ్చిన తర్వాత సరైన డాక్టర్ దగ్గరికి వెళ్ళి సరైన మందులు, సరైన డైటు, సరైన ఎక్సర్సైజ్, ఇవి మనం సరైన రీతిలో తీసుకుంటే షుగర్ని మనం చాలా వరకు 90%, 99%, 100% కంట్రోల్ చేయొచ్చు. ఒకవేళ ఇలాగ మనం రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయకుండా, మందులు సరిగా వాడకుండా, సరైన డైట్ తీసుకోకుంటే షుగర్ అనేది చాలా ప్రమాదకరం. షుగర్ వచ్చిన వాళ్ళు అండ్ షుగర్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఏమేమి తినాలి, ఏమేమి తినకూడదు, ఎందుకు ఆ పర్టికులర్స్ తినకూడదు, ఏమేమి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి? లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది మెయిన్గా ఇప్పుడు మనకి మీరు ఇదివరకే చూస్తుంటారు, రూరల్ పీపుల్లో చాలా తక్కువ షుగర్ లెవెల్స్ చాలామంది తక్కువ పేషెంట్ ఉండేవాళ్ళు షుగర్, కానీ ఇప్పుడు అక్కడ కూడా ఎక్కువ అవుతున్నారు. అంటే మన కంపేర్ టు అర్బన్ పాపులేషన్స్తో పోలిస్తే రూరల్ పాపులేషన్లో చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు, ఇప్పుడు కంపేర్ టు ఇద్దరు ఈక్వల్ అవుతున్నారు. అంటే మెయిన్గా ఏంటంటే డైట్, మనం తీసుకునే ఆహారంలో వాళ్ళకు ప్రాపర్ ఎక్సర్సైజ్ లేకుండా ఇలా ఉంటే షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకోటి మెయిన్ స్ట్రెస్, అందరికీ టెన్షన్ లైఫ్లో ఇప్పుడు ఈ 20 to 30 years మధ్య ఉన్న చాలామంది యంగ్ పీపుల్ కూడా వస్తుంటారు డైలీ. వాళ్ళకి అంటే బికాస్ ఆఫ్ స్ట్రెస్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజు, ప్రాపర్ డైట్ లేకుండా లేట్గా టైం మెయింటైన్ చేయకపోవడం, ఇవన్నీ ఒక కారణాలుగా చెప్పుకోవచ్చు మనం. ఏమేమి తినాలి, ఏమేమి తినకూడదు? అదే ఫ్రెష్ లీఫీ వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, ఇవన్నీ తినొచ్చండి. అంటే ఇప్పుడు మనము చక్కెర, బెల్లము ఇలాంటివన్నీ తగ్గించుకుంటే మంచిది. అండ్ ఇంకో థింగ్ నేను చూసానంటే సార్, షుగర్ ఉన్న వాళ్ళు ఒకటి షుగర్ అంటే కేవలం చక్కెర మాత్రమే తినకూడదు, బెల్లం అయితే తినొచ్చు అని అనుకుంటుంటారు. సో అవన్నీ అపోహలండి. చక్కెర అయినా బెల్లమైనా రెండు ఒకటే. కాబట్టి షుగర్ ఉన్న పేషెంట్లు చక్కెర, బెల్లం రెండూ తినకూడదు. జనరల్లీ తీపిగున్నది ఏవి తినకూడదు అండ్ ఆల్మోస్ట్. అండ్ ఇంకోటి నేను ఏం చూసానంటే కొన్ని కంపెనీస్
పేర్లు బయటికి తీయకుండా డైజెస్టివ్ డయాబెటిక్ బిస్కెట్స్ అని ఉంటాయి. అవి డయాబెటిక్ బిస్కెట్స్ కదా అని తింటుంటారు. అది ఎంత మాత్రం నిజంగానే డయాబెటిక్ అంటే వాటిల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ షుగర్ లెవెల్స్ తక్కువ ఉంటాయి కాబట్టి తీసుకోవచ్చు, అదేం ఇబ్బంది ఏమి ఉండదు. మీకు బాగా తరచుగా చూసే అండ్ వినపడే మిత్ ఏంటి సార్ డయాబెటీస్ పేషెంట్స్ దగ్గర నుంచి? మిత్ అంటే చాలా ఉంటాయండి. జనరల్గా చాలామంది పేషెంట్లు మనం టైప్ 2 డయాబెటీస్లో చాలామంది పేషెంట్లు వాళ్ళకున్న ఫస్ట్ మిత్ ఏంటంటే ఈ డయాబెటీస్ అనేది ఒక సీరియస్ కాదు, ఏదో షుగర్ వచ్చింది అని వదిలేస్తూ ఉంటారు. వాళ్ళు ప్రాపర్గా మెడిసిన్ తీసుకోరు. ఇంకోటి, కొంతమంది మెడిసిన్ ప్రాపర్గా తీసుకున్నా మనం ఏదైనా తినొచ్చు, మీరు చెప్పినట్టు ఇందాక షుగర్ తినొచ్చు, బెల్లం తినొచ్చు, ఇంకా అన్నీ తినొచ్చు అని ఫీల్ అవుతూ ఉంటారు. మందులు వేసుకున్నాం కదా అన్నీ తినొచ్చు అనేది. అవన్నీ కాదు. మందులు వేసుకున్నా కానీ షుగర్ని కంట్రోల్ చేసుకోగలం. కానీ కాబట్టి మన డైట్ అనేది కంపల్సరీగా ఫాలో అవ్వాలి. అది ఇంకోటి, ఇన్సులిన్ డాక్టర్ ఇస్తే అది చాలా ఎక్కువ ఉంది అనే అపోహలో మాత్రం ఉంటారు. అలాంటిది కాదు. ఇన్సులిన్ అనేది తక్కువ షుగర్ లెవెల్స్ ఉన్నా కూడా పెడుతుంటాము. అది ఎంత అవసరమో అంత పెడుతుంటాం. కాబట్టి ఇన్సులిన్ అంటే నాకు షుగర్ ఎక్కువ ఉందని ఫీల్ అవుతుంటారు కొంతమంది పేషెంట్లు. ఇన్సులిన్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయగానే నాకు ఇది పెట్టారు, సూది మందులు పెట్టారని భయపడుతుంటారు. అని ఏం కాదు. ఆ పేషెంట్ కండిషన్ బట్టి ఎంతవరకు పెట్టాలో అంతవరకే పెడతారు ఏ డాక్టర్ అయినా కానీ. అండ్ మనం టైప్ 1 డయాబెటీస్ గురించి కొంచెం తక్కువ మాట్లాడాం సార్. టైప్ 1 డయాబెటీస్ కేవలం చిన్నగా ఉన్నప్పుడు మాత్రమే వస్తుందా, కొంచెం పెద్దగా కూడా వస్తుందా? వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువ చిన్నపిల్లల్లోనే మనకి ఐడెంటిఫై అయిపోతుంది. ఎందుకంటే ఇన్సులిన్ అనేది రిలీజ్ అంటే ఇన్సులిన్ తయారు కాదు కాబట్టి వాళ్ళల్లో ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ అయిపోతుంది. అంటే వాళ్ళకి ఎప్పుడైతే టైప్ 1 డయాబెటీస్ ఉందని తెలిసిందండి అప్పటి నుంచి వాళ్ళు ఇన్సులిన్ ఇంజెక్షన్ వేసుకుంటున్నారు. వాళ్ళు లైఫ్ లాంగ్ ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకోవాల్సిందే. వాళ్ళకున్న ఏదైతే రక్తంలో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ స్థాయిని బట్టి రెగ్యులర్ చెకప్స్తో పాటు ఇన్సులిన్ అనేది బయట నుంచి తీసుకోవాల్సి ఉంటుంది టైప్ 1 డయాబెటీస్ పేషెంట్స్. ఐ మీన్ అది డైలీ బేసిస్. చాలామంది 4-5 ఇయర్స్ పిల్లలు మన దగ్గరికి వస్తారు అన్కాన్షియస్గా రావడము. ఎందుకంటే వాళ్ళకి షుగర్ లెవెల్స్ వాళ్ళకి తెలియదు, 500-600 అలా ఉంటాయి. వాళ్ళకి అసలు షుగర్ ఉందని కూడా తెలియదు. వీడికి వచ్చిన తర్వాత మనం వెంటనే ఆర్బీఎస్ పరీక్ష చేస్తే అప్పుడు వాళ్ళకి 600-500 షుగర్తో బయటపడినప్పుడు మనము వాళ్ళు టైప్ 1 డయాబెటీస్ వీడికి అటాక్ అయిందని చెప్పి అప్పుడు మనము ఇన్సులిన్ ఇవ్వడం వల్ల అది బాగా మళ్ళీ కాన్షియస్ లెవెల్స్ పెరగడము, తర్వాత డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత రెగ్యులర్ ఫాలోఅప్లో మన ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల పేరెంట్స్ తెలిసే అవకాశం ఉంటుంది. కానీ చాలామందికి ఆ కండిషన్ తెలియదు. బేబీ వీక్గా ఉండడము కొంచెము ఇలా ఉంటే అబ్జర్వ్ చేయలేరు. ఎప్పుడైతే వాడు ఎక్కువ అయిపోయి అన్కాన్షియస్ అయిపోయినాడో అప్పుడు మాత్రం హాస్పిటల్ తీసుకొస్తారు. ఇది చాలా చూసినాం. అంటే ఇప్పుడు టైప్ 1 డయాబెటీస్కి ఎర్లీ స్టేజ్ సిమ్టమ్స్ ఏముంటాయి సార్? ఇదే ఆకలి తక్కువ ఉండడము కొంతమంది పిల్లల్లో, కొంతమంది నీరసంగా ఉండడము, వాడే యాక్టివ్గా లేకపోవడం, ఇవన్నీ ఉండే అవకాశం ఉంటుంది. సో ఇలా బేబీస్ ఇట్లా ఉండడం వెంటనే అంటే పేరెంట్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఐడెంటిఫై చేయొచ్చు. బట్ పేరెంట్స్ అంత దగ్గరగా అబ్జర్వ్ చేయలేరు కాబట్టి ఏదో ఒక లక్షణం బయటపడినప్పుడు అది సీరియస్ అయినప్పుడు మాత్రం హాస్పిటల్కి తీసుకొస్తారు. అందరికీ బిజీ లైఫ్ స్టైల్స్ కాబట్టి డయాబెటీస్ రాకుండా ఏమేమి ప్రివెన్షన్స్ తీసుకోవాలి? అదే ఇప్పుడు ఫస్ట్ నుంచి మనం చెప్పినట్టు మెయిన్గా డైట్ అండి. ప్రాపర్ డైట్ అంటే కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండి ప్రోటీన్ ఎక్కువ ఉండే డైట్ మనం తీసుకోవడం వల్ల, డైలీ రెగ్యులర్ ఎక్సర్సైజ్, ప్రతిరోజు ఎక్సర్సైజ్ మినిమం 30 minutes వాక్ చేయడం వల్ల, ఫ్రెష్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్ ఇవన్నీ తినడం వల్ల మనకు వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. మెయిన్గా స్ట్రెస్, యోగా, మెడిటేషన్ ఇలాంటివి చేయడం వల్ల కూడా మనకి తగ్గే అవకాశం ఉంటుంది. రాకుండా చూసుకోవచ్చు. ఒకవేళ వస్తే రివర్స్ అనేది చేయలేము, కంట్రోల్ మాత్రమే చేయగలం. ప్రాపర్ ఎక్సర్సైజ్, ప్రాపర్ మెడిసిన్తో మాత్రమే కంట్రోల్ చేయగలం డైట్ తీసుకుంటాం. అండ్ ఈ మధ్య చూస్తుంటే అందరూ ఏదో ఒక రకంగా ఎక్సెసివ్ షుగర్స్ నుంచి తీసుకుంటున్నారు సార్. లైక్ స్వీట్స్ రూపంలో కానీ, చాక్లెట్స్ రూపంలో కానీ, లేకపోతే ఇంకా డెజర్ట్స్ రూపంలో కానీ. ఇవన్నీ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసినప్పుడు మీకు ఏమనిపిస్తుంటుంది? అవి అంత హెల్దీ కాదు. కానీ ఇప్పుడు మన బిజీ లైఫ్లో కొంతమంది తప్పడం లేదంతే. కానీ అవన్నీ హెల్దీ అయితే కాదు. అందుకే ప్రాపర్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ లాస్ట్లో
మీరు ప్రెగ్నెన్సీ ఎప్పుడు షుగర్ వస్తుందని చెప్పారు కదా సార్, అది ఎందువల్ల వస్తుందో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది జెస్టేషనల్ డయాబెటీస్ అంటే జనరల్గా ప్రెగ్నెన్సీ టైంలో అంటే గర్భధారణ సమయంలో మొదటిసారి బ్లడ్ షుగర్ పెరగడాన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం కామన్గా. ఏం జరుగుతుందంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ హార్మోన్స్ ఫ్రమ్ ద ప్లజెంటా కెన్ రెడ్యూస్ ద బాడీ రెస్పాన్స్ టు ఇన్సులిన్. సేమ్ ఇదివరకు చెప్పుకున్నట్టు టైప్ 2 డయాబెటీస్లో చెప్పుకున్నట్టు ఇన్సులిన్కి రెసిస్టెన్స్ రావడం వల్ల మనకి రక్తంలో షుగర్ లెవెల్స్ అంటే గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి. సో దీన్ని మనం జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. జనరల్గా మనం డైలీ ప్రాక్టీస్లో మొదటి 3 నెలల్లో మనకి ఇది తక్కువ కనిపించే అవకాశం ఉంటుంది. సెకండ్ ట్రైమెస్టర్, థర్డ్ ట్రైమెస్టర్లో మనం ఎక్కువ ఇది చూస్తూ ఉంటాం. వీళ్ళకి ఓరల్ డ్రగ్స్ కొన్ని ఇవ్వడంతో పాటు ఇన్సులిన్ కూడా మనము వాళ్ళకి ఇచ్చి దీన్ని కంట్రోల్ చేయడం వల్ల మంచి ప్రసవం అయ్యేటట్టు చేయగలం. బేబీస్ కూడా ఎవరైతే జెస్టేషన్ డయాబెటీస్తో బాధపడుతుందో బేబీకి కూడా కొంచెం రిస్క్ ఉండే అవకాశం ఉంటుంది. జెస్టేషన్ డయాబెటీస్లో మదర్స్ ఉంటారో వాళ్ళు రెగ్యులర్గా ఫాలోఅప్తో చేసుకుంటూ గైనకాలజిస్ట్తో ఉంటే మంచిది. ఈ ప్రెగ్నెంట్ ఉమెన్కి ఈ జెస్టేషనల్ డయాబెటీస్ వస్తే బేబీకి కూడా వచ్చే రిస్క్ ఉంటుందా సార్? ఐ మీన్ టైప్ 1 కానీ టైప్ 2 కానీ? అది మిత్ అండి, అలా ఏం లేదు. బేబీస్కి వచ్చే అవకాశం ఏమి ఉండదు, 100% ఉండదు. అండ్ జనరల్లీ ఈ మిత్ నేను పర్టికులర్గా మాట్లాడాలనుకుంటున్నాను. జనరల్లీ అందరూ ఫ్రూట్స్ తినడం వల్ల షుగర్ లెవెల్ ఎక్కువ కాదు అనుకుంటారు. అది నిజంగానే కరెక్టా కాదు? ఫ్రూట్సే ఎక్కువ తినేస్తుంటారు. అంటే ఏదైనా ఎక్కువ మోడరేట్గా అంటే మనకి ఎంత కావాలంత తింటే మంచిది, కానీ ఎక్కువ తినడం వల్ల ఖచ్చితంగా షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. అలానే షుగర్ ఉన్న పేషెంట్స్ అన్ని ఫ్రూట్స్ తినకూడదు అంటే కొన్ని ఫ్రూట్స్ తినొచ్చు, కొన్ని ఫ్రూట్స్ తినకూడదు. మనం అదే ప్రాపర్ డైట్ చార్ట్ ఇస్తాము. ఆ డైట్లో ఏమేమి తినాలా ఏం తినకూడదా ప్రతి పేషెంట్కి అది ఇస్తాం. సో అది వాళ్ళు ఫాలో అయితే వాళ్ళు హెల్తీగా ఉండొచ్చు. ఈ పాడ్కాస్ట్ని ఇక్కడ దాకా చూసిన వాళ్ళకి వన్ సింపుల్ థింగ్, వాళ్ళ లైఫ్ స్టైల్లో ఇది చేంజ్ చేసుకుంటే దే కెన్ ఇంప్రూవ్ లాడ్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ డయాబెటీస్తో పాటు. వాట్ ఈస్ దట్ వన్ థింగ్ సార్? మెయిన్గా అండి మనము డయాబెటీస్ రాకముందు ప్రీ డయాబెటిక్ కండిషన్కి పోకముందే డైలీ యాక్టివిటీస్ అంటే ఫస్ట్ నుంచి చెప్పినట్టు రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఉంటే చాలా వరకు మన డయాబెటీస్ని దూరంగా ఉంచుకోవచ్చు. ఎక్సర్సైజ్ ఈజ్ వన్ థింగ్ దట్ యూ సే ఎస్ మోస్ట్ ఆఫ్ ద హెల్త్ ప్రాబ్లమ్స్ ఇంక్లూడింగ్ డయాబెటీస్ని కొంచెం దూరంగా పెడుతుంది. ఎస్.